నమస్మానులు సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్ మనం చెప్పుకుంటున్నాం. అందులో స్వాధ్యాయం ద్వారా ఇష్టదేవతను మనం ఎలా చేరుకుంటాము, ఒక దివ్యత్వాన్ని ఎలా చేరుకుంటాము, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అనేటువంటి నియమాల్లో మనం చేయవలసిన పనుల గురించి మనకి స్వాధ్యాయం ఒకటి చేయటం వలన ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటాము. ఆ తదుపరి ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటనే విషయాలు మనం తెలుసుకుందాం. సో లెట్ us go to the topic. My dear friends, ఇక్కడ ఏంటంటే స్వాధ్యాయ ఇష్టదేవత సంప్రయోగ అంటే ఆ దివ్యత్వంతో కలవడం. అదొకటే పని, ఇంక వేరేదేది లేదు. అది ఇంపార్టెంట్ సూత్ర. స్వాధ్యాయం ద్వారానే, ధ్యానం ద్వారానే స్వాధ్యాయం. మనకు మెడిటేషన్ చేసిన తర్వాతే స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం చేయటం వలన మనకు జరిగేటువంటి ఉపయోగం ఏంటి? ఇంపార్టెంట్ సూత్ర. ఆ దివ్యత్వంతో మనం కలవడం, సమాగం. మరి ఎవరిని వారు అధ్యయనం చేసుకోవాలి. స్వాధ్యాయం అంటే ఇక్కడ రెండు మీనింగ్లు వస్తాయి. సెల్ఫ్ స్టడీ. వన్ హ్యాస్ టు స్టడీ వన్ సెల్ఫ్. నిన్ను నువ్వు అధ్యయనం చేసుకుంటే, నిన్ను నువ్వు పరిశీలించుకుంటే దివ్యత్వాన్ని చేరుకుంటావు. నువ్వు టెంపుల్కి పో అని చెప్పలేదు పతంజలి, చర్చికి పోమని చెప్పలేదు, లేకపోతే ఏ యొక్క రిచువల్స్ సంప్రదాయపరంగా ఆ రిచువల్స్ చేయమని చెప్పి ఏం చెప్పలేదు. అది దివ్యత్వాన్ని చేరే మార్గం కావు. ఏం చేసినా, నువ్వు గుడికి పోయినా, చర్చికి పోయినా, లేకపోతే సంప్రదాయబద్ధంగా వ్రత పరిపాలన మదవాధానం ఉన్నట్టు ఏమి చేసినా నువ్వు దైవత్వాన్ని చేరుకోలేవు. అది మార్గమే కాదు. గో ఇన్ టు యువర్ సెల్ఫ్. నువ్వు స్వాధ్యాయం చేయి, స్వీయ అధ్యాయం చేయి, నిన్ను నువ్వు స్టడీ చేయి. కారణం ఏంటి? నీ లోపలనే దేవుడు ఉన్నాడు. నీ లోపలనే దేవుడున్నాడు. నీ మూలంలోనే దేవుడున్నాడు. దేహమే దేవాలయము. నీ దేవాలయంలోకి నువ్వు వెళ్ళు, నిన్ను గమనించు. ఇది చాలా అద్భుతమైన సూత్ర. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం. స్టడీ చేయండి. మీరు ఎవరో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి పూర్తిగా. యూ హ్యావ్ టు అండ్ ద డే యూ హ్యావ్ స్టడీడ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. చదవని పుస్తకంలా ఉండవద్దు. మిమ్మల్ని మీరు స్వాధ్యాయం చేసుకోండి. అప్పుడే మీకు మీరు తెలుసుకుంటారు. మీరెవరో మీరు తెలుసుకుంటారు. ఆయన ఎవరో తెలుసుకుంటారు. హీ విల్ బి రివీల్డ్. హూ ద గాడ్ విల్ బి రివీల్డ్. బయటపడతాడు. హీఈస్ హిడెన్ బిహైండ్ యూ. నీ లోపలని దాగున్న దైవం నీకు దర్శనం అవుతాడు. నీ మూలంలో ఉన్న దేవుడు నీకు దర్శనం అవుతాడు. కాబట్టి ఏం చేయాలి? స్వాధ్యాయం చేయి. నిన్ను స్వాధ్యాయం చేసుకో. ఈ యొక్క అధ్యయనం చేయడం అంటే, స్వాధ్యాయనం చేయడం అంటే నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడం. గుర్జీఫ్ అనేటువంటి ఆయన రష్యాలో ఉన్న మాస్టరు, వన్ ఆఫ్ ది బుద్ధ. అనేక మంది బుద్ధులలో ఒకనొక బుద్ధ గుర్జీఫ్. సెల్ఫ్ రిమెంబరింగ్. నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పతంజలి స్వాధ్యాయం
వుడ్ యూ సెల్ఫ్ రిమెంబరింగ్ నిన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిన్ను మర్చిపోవద్దు. సెల్ఫ్ రిమెంబరింగ్. రిమెంబరింగ్ అంటే ఏమిటి? జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఏమిటి? నిన్ను వాచ్ చేస్తూ ఉండాలి. నువ్వు ఇతరులతో ఎలా ఉన్నావు? నీ రిలేషన్‌షిప్స్ చూస్తే ఇతరులతో సంబంధ బాంధవ్యాలను నువ్వు గనక జూస్తే నువ్వు అద్దంలో చూసుకున్నట్టు. కొత్త వారితో ఏ విధంగా ఉన్నావు? నీకు తెలిసిన వారితో ఎలా ఉన్నావు? ఇదంతా అధ్యయనం మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా అధ్యయనం. నువ్వు కొత్త వారితో ఎలా ఉన్నావు? తెలిసిన వారితో ఎలా ఉన్నావు? కాబట్టి రిలేషన్‌షిప్ అనేది మిర్రర్ ప ప మిర్రర్ అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టే. మిర్రర్ అంటే ఏంటి? అద్దము. అద్దంలో మనల్ని చూసుకున్నట్టే. అద్దంలో మనం చూసుకుంటున్నాము అంటే, అద్దంలో మన మొఖం మనం చూసుకుంటాము. అలాగే సంబంధ బాంధవ్యాల్లో మనల్ని మనం చూసుకుంటున్నాము. ఏ విధంగా మనం ముసుగులు మారుస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. మన రిలేషన్‌షిప్స్‌లో. అలాగే మనలో దురాశ, గ్రీడ్ అనేది ఉంటే అది చెక్ చేసుకోండి. ఈర్ష్య ఉంటే చెక్ చేసుకోండి. భయం ఉంటే చెక్ చేసుకోండి. ఆతృత ఉంటే చెక్ చేసుకోండి. అంతా నాదే, నాకే కావాలి అనేది ఉంటే దాన్ని వాచ్ చేయండి. ఇదంతా అధ్యయనం. నోబడీ కెన్ డూ ఫర్ యూ. నీకోసం ఎవరు చేసి పెట్టరు. నీకు నువ్వే చూసుకోవాలి. ఇంక చేయాల్సింది ఏమి లేదు. నువ్వు చేయవలసింది ఏమి లేదు. దీన్ని నువ్వు చూసుకో, సరి చేసుకో. పతంజలి ఏమంటున్నారు? డస్ నాట్ సే డూ సంథింగ్. ఇంకేం చేయక్కర్లే. నిన్ను నువ్వు అధ్యయనం చేసుకో. ఏంటి నీ స్టేటస్ ఏంటి? అలా అధ్యయనం చేయడం వలన అవేర్‌నెస్ పుడుతుంది నీ లోపల. అవేర్‌నెస్ వల్లనే నీలో పరిణామ క్రమం సంభవిస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ సంభవిస్తుంది. నీతో నీవు సమాగము. నీతో నీవు ముఖాముఖి. డిఫరెంట్ మూడ్స్‌లో నువ్వెలా ఉన్నావు? దుఃఖంలో ఎలా ఉన్నావు? ఒకసారి చూడు. ఆనందంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు చూడు. సంతోషంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చూడు. ఏడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చూడు. డిఫరెంట్ మూడ్స్. ప్రతి విషయంలోనూ నిన్ను చూసుకోవాలి. నిన్ను అధ్యయనం చేసుకోవాలి. అవేర్‌గా ఉండు. వెన్ యూ ఆర్ ఫీలింగ్ హోప్‌లెస్, నిరాశగా, నిస్పృహకి లోనవుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో వాచ్ చెయ్యి. అలాగే నీకు సంతృప్తిగా ఉన్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాచ్ చెయ్యి. కోరికలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? అసహనానికి లోనైనప్పుడు ఎలా ఉన్నావు? ఇలా ఎన్నో మన మూడ్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉంటాయి మూడ్స్. అలాగే మన చుట్టూ ఉన్న మూడ్స్ ఎలా ఉన్నాయి? నిన్ను చూసుకో, పక్కవాడిని అటు నీ చుట్టూ ఉన్న మూడ్స్ ఎలా ఉన్నాయి? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందుచేత అప్పుడు నువ్వేమవుతుంది? ఎవ్రి మూడ్ బి ఎ విండో టు లుక్ వితిన్ యువర్ సెల్ఫ్. నీ మూడ్స్ నిన్ను నువ్వు చూసుకునేదానికి అది ఒక కిటికీ. నిన్ను దర్శించుకునే మార్గము. 7 రంగుల ఇంద్రధనుస్సులాగా ఫ్రమ్ ఆల్ కలర్స్ ఆఫ్ రెయిన్‌బో వాచ్ యువర్ సెల్ఫ్. నిన్ను చూసుకోవాల్సిందే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? ఒంటరిగా లేనప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు పర్వతాలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఒక ఫ్యాక్టరీకి వెళ్తే ఎలా ఉన్నావు? ఆఫీస్‌కి వెళ్తే ఎలా ఉన్నావు? ఏ విధంగా నువ్వు వాచ్ చెయ్యి. వాచ్ హౌ యూ చేంజ్. నీ మూడ్స్ ఎలా ఉన్నాయి? ప్రతి మూడు ఒక
ఒక కిటికీ. నిన్ను నువ్వు దర్శించుకునే కిటికీ. వాచ్ హౌ యూ చేంజ్. ఏ విధంగా పర్వతాల్లో ఉన్నప్పుడు ఎలా ఫీలింగ్స్‌లో ఉంటావు? ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ఫీలింగ్స్‌లో ఉన్నావు? ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఫీలింగ్స్‌లో ఉన్నావు? ఫ్యాక్టరీకెళ్ళినప్పుడు ఎలా ఫీలింగ్స్‌లో ఉన్నావు? వేరెవర్ యూ గో, నీ ఫీలింగ్స్ ఏంటి? ఎవరయ్యా నిన్ను ఎవరు చూసారు నీకు? ఎవరు పట్టించుకుంటారు? నిన్ను నువ్వే పట్టించుకోవాలి. నిన్ను నువ్వే స్టడీ చేయాలి. గో ఆన్ వాచింగ్. ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోవద్దు. నిన్ను నువ్వు గమనించుకునే విషయంలో అశ్రద్ధ చేయవద్దు. బుద్ధుడంటాడు, "నువ్వు నిద్రపోతున్నా గో ఆన్ వాచింగ్." ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? గో ఆన్ యూ గో గో టు యువర్ బెడ్ బాగుంది. అక్కడ నువ్వేం చేస్తున్నావు? గో ఆన్ వాచింగ్. నిద్రలోకెళ్తున్నప్పుడు ఆ గమనిక చెయ్యి. ఏ విధంగా నువ్వు నిద్రలోకెళ్ళిపోతున్నావు? గో ఆన్ వాచింగ్. ఏది విడిచిపెట్టొద్దు. ఒక ఏది నీ దృష్టి నుంచి తప్పిపోవడానికి లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను నువ్వు అధ్యయనం చెయ్యి. నిన్ను నువ్వు చూసుకో. జస్ట్ దిస్ ఈజ్ సెల్ఫ్ రిమెంబరింగ్. సంప్రజ్ఞ. నిన్ను చూసుకోవాలి. నీ స్వయాన్ని నువ్వు దర్శించాలి. ఇది సెల్ఫ్ స్టడీ. ఇది స్వాధ్యాయము. ఆ పెద్ద అంటే మన పెద్దలు సూచించిన పుస్తకాలు చదవండి. లేదా ఇతరుల యోగుల గ్రంథాలు చదవండి. అది సెకండరీ. ప్రైమరీ ఈ నిన్ను నువ్వు చూడు. ఎందుకంటే నిన్ను నువ్వు చూడటమే చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు దాగున్నాయి దాంట్లో. సో మై ఫ్రెండ్స్, యూ నీడ్ నాట్ ఆస్క్ వాట్ టు డూ ఐ డూ ఆఫ్టర్ ఐ హావ్ వాచ్. నేను చూసానండి. చూసిన తర్వాత నేనేం జేయాలి? నువ్వేం చేయబడలే. అప్పుడు ఏం జరుగుతుందో చూడు. చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? నీలో ద్వేషం పూర్తిగా ప్రక్షాళనైపోతుంది. డిసప్పేర్ అయిపోతుంది. ఇది కీ పాయింట్. నువ్వు నిన్ను దర్శించుకోవడం వలన ఏం జరుగుతుంది అంటే పాపం అనేది మాయమైపోతుంది. నీలో పుణ్యం అనేది పెరుగుతుంది. నీలో పుణ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే నీలో ద్వేషము, రాగము, రకరకాల ఎమోషన్స్, మూడ్స్ ఉన్నప్పుడు దేన్ని ద్వేషించొద్దు. చూడు, గమనించు అంతే. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ఇక్కడ కామెంట్ చేసుకోవడం కోసం, హీనపరచుకోవడం కోసం కాదు. స్వాధ్యాయం చేయడం అంటే. సీ యువర్‌సెల్ఫ్. హౌ యూ ఆర్ ఇన్ డిఫరెంట్ మూడ్స్. ఎలాంటి స్థితుల్లో, ఈ స్థితుల్లో ఎలా ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు? ఇతరులు చూడటం కాదు. ఫస్ట్ ఇతరులతో రిలేషన్‌షిప్స్ ఏ విధంగా ఉన్నాయంటే, నీ లోపల ఏదుందో బయట అలా కనపడుతుంది. అది అద్దంలో నీ ముఖం చూసుకున్నట్టే. ఇది చాలా ఇంపార్టెంటు. మరి ఇక్కడ మనం ఇది మనం ఇక్కడ స్వాధ్యాయము పేరుతో మనం ఇదేం చేసుకుంటున్నాము. పతంజలి మహర్షి చెప్పిన విషయాలను ఓషో గారు చెప్తున్న విషయాలు మనం దర్శిస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఆయన ఏం చెప్పాడు? మనం ఏం చేస్తున్నాము? చెయ్యండి నాయనా అంటున్నాడు అంతే. చేయడం వలన ఆ వాచింగ్ చేయడం వలన ఆ విధంగా పాపం మాయమైపోతుంది. మన లోపల పాపం అనేది మాయమైపోతుంది. పుణ్యం పెరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డెఫినిషన్ ఐ క్యాన్ గివ్ యూ. ఐ డోంట్ సే దట్ దిస్ ఈజ్ సిన్ అండ్ దిస్ ఈజ్ విర్చ్యూ. ఇది పాపము, పుణ్యం అని నేను చెప్పటంలే. నువ్వు చూడటం వలన పాపం మాయమైపోతుంది. పుణ్యం పెరుగుతుంది. అండ్ నో సిన్ అండ్ నో విర్చ్యూ కెనాట్ బి అబ్జెక్టిఫైడ్. ఇది పాపము, పుణ్యము అని చెప్పేసి అక్కడ నువ్వేమి దాన్ని గుర్తుపెట్టక్కర్లేదు.
నువ్వు చూ నువ్వు చూస్తే చాలు పుణ్యం పెరిగిపోతుంది. పాపం మాయమైపోతుంది. ఏ విధంగా? చీకటి గదిలోకి దీపం వెలిగిస్తే ఏమవుతుంది? చీకటి మాయమైపోతుంది. అంతే. అంతే సింపుల్. అంతకు మించి మరొకటేం లేదు. నీలో దౌర్జన్యం మాయమైపోతుంది. ద్వేషం మాయమైపోతుంది. కరుణ పెరుగుతుంది. కోపం మాయమైపోతుంది. ఎన్నో చూడండి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఇవన్నీ మనకున్నాయి. ఎట్లా పోవాలా? నువ్వు అది చేస్తే పోతుంది. ఇంకేదో చేయాలి అణచుడా ఇట్లా తలకిందులు తపస్సు చేయమని ఏం చెప్పలే ఆయన. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. ఇదే జరుగుతుందిక్కడ. శౌచము, సంతోషము. చేయవలసిన పనుల గురించి చెప్తున్నాడు పతంజలి మహర్షి. నువ్వు స్వాధ్యాయం చేయి. నిన్ను చూసుకో. అనుక్షణం నిన్ను చూసుకో. నీకన్నా గొప్పది లేదక్కడ. నీకన్నా గొప్ప పుస్తకం లేదు. నువ్వు చదవవలసిన పుస్తకం నువ్వే అధ్యయనం చేయి ఫస్ట్. సో, నిన్ను నువ్వు అధ్యాయము, స్వాధ్యాయం అనేది 2 మీనింగ్‌లు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం, తర్వాత గురువులు సూచించిన పుస్తకాలు చదవటం. అయితే తర్వాత అనేది కాదు. ముందు నువ్వు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటావు. మనం ఈ స్వాధ్యాయం చేయబట్టే కదా! ఆ గురువు చెప్పిన విషయాలు మనకు అర్థమైతుంది. 2 సైమల్టేనియస్‌గా జరుగుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ సెల్ఫ్. ప్రతి క్షణము, ప్రతి మూడ్‌లో. ఎందుకంటే నువ్వు ప్రపంచంలో మూవ్ అవుతూ ఉంటావు. ఆ క్షణంలో నువ్వెలా ఉన్నావు? ఎప్పటికప్పుడు ఎరుకుతో ఉండటం. నీ మూడ్స్ పట్ల ఎరుకుతో ఉండటం. ఇతరులతో సంబంధ బాంధవ్యాల పట్ల ఎరుకుతో ఉండటం. అది 24/7. పుస్తకం అంటే కూర్చొని చదువుకుంటాం. లేతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. చదువు పుస్తకం చదువుకుంటూ, తలుచుకుంటూ. అంతవరకే. తర్వాత అది పక్కన పెట్టి అప్పుడు బావుంది. తర్వాత మళ్ళా నీ జీవితం ఎలా ఉంది అని ఎవరు స్టడీ చేయాలి? ఎవరికి వారే స్టడీ చేసుకోవాలి. ఎవరిని వారు చూసుకోవాలి. ప్రతి క్షణము ఎంతో అమూల్యమైన సమయం. ఆఖరికి నిద్రపోయే సమయాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పలేదు. మెలకువ, మెలకువగా ఉండండి. అవేర్‌గా ఉండండి. అది ఎంత ఇంపార్టెంటు. బుధుడు ఎందుకు చెప్తాడు మెలకువగా ఉండండి, మైండ్‌ఫుల్‌నెస్‌లో ఉండండి. నిద్రను తగ్గించి బుద్ధిపూర్వకంగా ప్రశాంతమైన మరి ఆనందకరమైన మనసుతో ఉండండి. అప్పుడు ఈ జీవితంలోనే పరిపూర్ణత, జ్ఞానోదయం అవుతుంది. అరిహంత పదవి వచ్చేస్తుంది. మళ్ళా తిరిగి జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. ధ్యానంలో ఉన్నవారు నిద్ర తగ్గించి మెలకువతో, స్పృహతో, మైండ్‌ఫుల్‌నెస్‌తో, ఏకాగ్రతతో, ప్రశాంతమైన ఆనందకరమైన మనసుతో ఉండడం అనేది అవేర్‌నెస్‌లోనే. సతి అవేర్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే సతి అవేర్‌నెస్. సో, ఆ విధమైనటువంటి స్థితి, మెలకువగా ఉన్న స్థితి వెరీ ఇంపార్టెంట్. అలాగే డే టు డే లైఫ్ అంతా కూడా అలానే ఉండాలి. ప్రతి విషయంలోనూ. అదే పుణ్యం. ఇంక వేరేదేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వింకే ఆహ్, ఎక్కడో ఏదో చేస్తే ఏదో పుణ్యం వస్తుంది. ఏదో చేస్తే మరొకటి ఏదో లాభం వస్తుంది. దేనికి పరిగెట్టక్కర్లేదు. ఇంకెక్కడికి పోనక్కర్లేదు. యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ టెంపుల్. నువ్వే దేవాలయము. దేహమే దేవాలయము. నీ లోపల ఉన్న దేవుడున్నాడు. కాబట్టి ముందు నువ్వు స్టడీ చెయ్యి. ఆ ఆవరణలు పోగొట్టుకుంటావు. నీ చుట్టూతో ఉన్న ముసుగులన్నీ పోతూ ఉంటాయి. అక్కర్లేనివన్నీ ఎళ్ళిపోతూ ఉంటాయి. యూ విల్ నాట్ డిసపియర్ బై వాచింగ్. నువ్వేం మాయమైపోవు. నువ్వుంటావు. వాస్తవం ఏంటంటే యూ విల్ బి రివీల్డ్. నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీ స్వయం నీకు తెలుస్తుంది. నేను ద్వేషంతో ఉన్నాను. నేను ద్వేషపరుడిని. నేను కోపంతో ఉన్నాను. ఇవన్నీ ముసుగులు నాయనా. అబ్జర్వ్ చెయ్యి. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్.
ప్రతి విషయాన్ని చూడు. అసలు నువ్వు యూ ఆర్ నాట్ దట్. యూ ఆర్ నాట్ దట్. యూ ఆర్ నాట్ యాంగ్రీ. యూ ఆర్ నాట్ యువర్ మైండ్. యూ ఆర్ నాట్ బాడీ. యూ ఆర్ ఇన్ ద బాడీ. సో, వాచింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ బి రివీల్డ్. చీకటి ఎలా తొలగిపోతుంది? కోపం అనేది ఒక చీకటి. నాది, నాది అని పదేది నాది, నాది అనేది పొసెసివ్‌నెస్ అనేది చీకటి. ద్వేషం అనేది చీకటి. నువ్వు వాచ్ చేస్తే అన్నీ పోతాయి. వాచ్ చేయడం అంటే దీపం అప్పో దీపోభవ అది దీపాన్ని వెలిగించుకోవడం లాంటిది. మై డియర్ ఫ్రెండ్స్, చివరికి నువ్వేం మిగులుతావు? స్వచ్ఛమైపోతావు. ప్యూర్ అయిపోతావు. ప్యూరిటీ అయిపోతావు. క్రిస్టల్ క్లియర్ అయితావు. ఆ ఇన్నర్ స్పేస్, ఆ ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఆ శూన్యత ఉంటుంది లోపల. ఇంకేమి లేవు. లోపల ఏమీ లేవు. అలా చూస్తూ పోతూ ఉంటాయి. అప్పుడు యూనియన్ విత్ ద డివైన్ హ్యాపెన్స్ త్రూ సెల్ఫ్ స్టడీ. ఆ దివ్యత్వంతో కలుస్తావు. ఇంక చేయాల్సిందేం లేదు. జస్ట్ అవేర్‌నెస్. నథింగ్ ఎల్స్ ఈస్ నీడెడ్. అవేర్‌నెస్. ఎరుకుతో ఉండటమే. అందుకోసమే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఈశ్వర ప్రణిధానము. నిన్ను స్వాధ్యాయం చేస్తేనే, నిన్ను అధ్యయనం చేసుకుంటేనే నువ్వు ఆ ఈశ్వరుడితో ఉన్నదంతా ఈశ్వరుడే. వెన్ యూ హ్యావ్ టు కమ్ టు నో యువర్ సెల్ఫ్ సరెండర్. నీకు తెలిసిపోతుంది. ఈశ్వర ప్రణిధానం అంటే ఉన్నదంతా దైవమే. ఇంక దైవం తప్ప అన్యం లేదు. ప్రత్యేకంగా నువ్వు సరెండర్ అనేది సహజంగా అబ్బుతుంది. ఉన్నదంతా దైవమే అన్న సత్యంతో నువ్వు జీవిస్తావు. అయితే దేవుడు ఎక్కడో ఉన్నాడు. అక్కడ పరిగెట్టాలి, ఇక్కడికి పరిగెట్టాలి అని పరిగెడుతూనే ఉంటాం. అయితే దేవుడు నీలో ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనుకుంటే అవ్వదు. ముందు నువ్వు అధ్యయనం చేయి. నీలో ఉన్న ఇవన్నీ ఆ చీకటంతా తొలగించేయి. వెలుగు నింపు. దేదీప్యమానమైపో. అది అక్కడున్న పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అదే విలువైనది. నీ లోపలనే ఉన్నది. నిన్ను గుర్తుపెట్టుకుంటే చాలు. స్వాధ్యాయం చేస్తే చాలు. నీ స్వాధ్యాయం వల్లనే ఈశ్వర ప్రణిధానం అనేది సంభవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? గాడ్ ఈజ్ రైట్ అన్నాడు. ఖురాన్ ఏం చెప్పింది? గాడ్ ఈజ్ రైట్ అన్నాడు. ఉపనిషత్తులు ఏం చెప్పింది? గాడ్ ఈజ్ రైట్ అన్నాడు. యూ బికమ్ రైట్. అయిపాయే. ఎవరేం చెప్పని? ఆహ్, సో కాల్డ్ పవిత్ర గ్రంథాలలో గాడ్ ఈజ్ రైట్ అన్నాడు. దేవుడు అంటే ఆ వెలుతురే. ఆ వెలుగే. నువ్వు అదే వెలుగైపోయావు. స్వయం ప్రకాశకమైపోయావు. ఆ స్వయం ప్రకాశం ఉన్నదంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్ప అన్యం లేదు. ఫస్ట్ మూవ్ త్రూ యువర్ సెల్ఫ్ స్టడీ. నిన్ను స్వాధ్యాయం చేసుకో. స్వాధ్యాయం ద్వారానే నీ లోపల ఉన్న దైవత్వంతో ముఖాముఖి అవుతావు. సరిపోయింది. ఇంకేమైంది? ఇంక చేయాల్సిందేమి లేదు. ఉన్నదంతా ఈశ్వరుడే. ఇంకా ఆటోమేటిక్‌గా సరెండర్. నువ్వు అక్కడేమి చేయక్కర్లేదు. ఏ ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. జస్ట్ రిమెంబర్ యువర్ సెల్ఫ్. నువ్వెవరో తెలుసుకో. నువ్వు ఆ ఎలుగువి. దేనితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యూ బికమ్ ద యూ బికమ్ గాడ్ హిమ్‌సెల్ఫ్. ఆ దైవమే నీవవుతావు. మై డియర్ ఫ్రెండ్స్. సో, మనము జీవితమంతా ఫైటింగ్ విత్ ద వరల్డ్, యూ రిమైన్ ఎగ్లీ ఈగో. ఉపయోగం లేదు. నువ్వు దేనితోను యుద్ధం చేయక్కర్లేదు. ముందు నిన్ను చూసుకో. నిన్ను దర్శించుకో. నీ లోపల ఏ విధంగా ఉంది? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. సరి చేసుకునేదేం లేదు. వేరుగా ఉంటే చాలు. ఆటోమేటిక్‌గా అన్నీ పోతాయి.
అని ఆటోమేటిక్‌గా లెట్ గో అల్టిమేట్ ఇంకంతా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్. సో, దట్ ఈస్ ద గేమ్ వి హావ్ టు ప్లే. దానికోసమే మనం ఉన్నాం. సో, థాంక్ యూ ఆల్. ఏది ముఖ్యమైన సూత్రాన్ని మిస్ అయిపోతే ధ్యానం ఒక్కటే చేస్తే ఉపయోగం లేదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం, ధ్యానం, ధ్యానం అనే దాన్ని పూర్వం పతంజలి మహర్షి భాషలో తపః అన్నారు. అది స్వాధ్యాయము అనే విషయాలు. సో, మనం రేపటి నుంచి ఎందుకంటే పతంజలి యోగ సూత్రాస్ పేరుతో ఎంతో విధంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇంక రేపటి నుంచి మరొక కొత్త అంశాన్ని తీసుకుందాం. దట్ ఈజ్ త్రిపుర రహస్య జ్ఞానకండ సారం. పితామహ పత్రిజీ మనకు చెప్పినటువంటి ఇంపార్టెంట్ బుక్, చదవవలసిన తెలుగు పుస్తకాల్లో శ్రీ త్రిపుర రహస్య జ్ఞానకండ సారం. అది రేపటి నుంచి చెప్పుకుందాం. సో, థాంక్ యూ. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాసు ఇక్కడితోనే ఆపాము. ఎందుకంటే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సూత్ర. ఈ సూత్రాస్ చెప్పిన తర్వాత మనం దాన్ని అధ్యయనం చేసుకోవడం అనేది, సెల్ఫ్ స్టడీ అనేది నిరంతరము 24/7 మనం ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటే మనలో పరిణామ క్రమం సంభవిస్తుందనే విషయాల గురించి మనం